జై హింద్, వందే మాత్రం. ప్రస్తుతం సమాజంలో విస్తృతంగా శంకరాచార్యుల వారి సమస్యకి పరిష్కారం లేదా? అదేంటి అలా అంటున్నావు? శంకరాచార్యుల వారి సమస్య కాదు కదా అని మీరు అడగచ్చు. శంకరుల సమస్య అంటే ఏదైతే అంశాన్ని చతురామ్నాయ పీఠాలు లేదా పంచాయతనం ఆరాధన పద్ధతి అనే అంశాల మీద మన పరమపూజ్య పరమహంస పరివ్రాజకాచార్య ఏదైతే అంశాన్ని లేవనెత్తారో ఆ అంశానికి శాశ్వత పరిష్కారం లేదా అని ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ అంశం మీద ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ చెన్నజీర స్వామి వారిని నిందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెన్నజీర స్వామి వారిని ఛాలెంజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని నిలదీస్తున్నారు. తేల్చుకుందాం అంటున్నారు. ఏముంది తేల్చుకోవడానికి? అందులో విషయం జటిలమైనది. స్వామివారు మాట్లాడారు అంటే దాని వెనకాతల ఏదైనా అంతర్యం ఉందా? దేని ఆధారంగా మాట్లాడారు అనే అంశం మీద మనం గతంలో మాట్లాడుకున్నాం. ఆ అంశాలు వారితోటి చర్చించవచ్చు. బహిరంగంగా కాకుండా, బాహాటంగా విమర్శించకుండా ఇరు పక్షాల వారు, ఇరు వర్గాల వారు కూర్చుని వారినే అయ్యా ఇచ్చారు అనే అంశాన్ని వారితో మాట్లాడి ఒక కొలిక్కి రావచ్చు సమస్యని. అలా కాదు అన్నప్పుడు ఏం చేయాలి? స్వామివారు అయితే నాకు తెలిసి కాదంటారు. ఖచ్చితంగా కూర్చుంటారు. వారు కూడా మనతో పాటు కూర్చుని మన అంశాలకి వారు మనకి సమాధానం చెప్పి సాంత్వనపరిచే ప్రయత్నం చేస్తారు. లేదా అలా కాదు ఇలా అయితే తప్పైంది అనినా ఏదో ఒక ఒడంబడికి రావడం జరుగుతుంది. అలా కాదనుకున్నప్పుడు ఇలా బాహాటంగా విచ్చలివిడిగా ఎలా పడితే అలా మాట్లాడే కన్నా శంకర పీఠాల పెద్దలు ఉన్నారు, శృంగేరి జగద్గురువులు ఉన్నారు. వారిని మనం ప్రాధేయపడవచ్చు. అయ్యా, ఈ రకమైన ప్రస్తావన వస్తుంది కాబట్టి ఆదిశంకరులు ఆరంభించిన పీఠాలలో మీరు వారి స్థానే, ఇప్పుడు దీనికి ఒక పరిష్కారం వెతకండి. వారి సమక్షంలో వారి ద్వారానే వారు ఎందుకు ఆ రకమైన మాట అనాల్సి వచ్చింది అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు కాబట్టి వారే సమాధానం చెప్తే బాగుంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మీ తరఫున శంకర పీఠాల తరఫున మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మేమంతా మీకు మద్దతుగా ఉన్నాము. ఎందుకంటే శంకరులను ఆరాధిస్తున్నాము, శంకరుని గౌరవిస్తున్నాము, శంకరుని పూజిస్తున్నాము. ఈ దేశ ఉన్నతికి, ఈ దేశ ఔన్నత్యానికి ఆదిశంకరులు కారణమని, మూలభూతులని మేము నమ్ముతున్నాము. కాబట్టి ఈ స్థితి ఏదైతే ఇప్పుడు జంజాటం ఉందో, ఏదైతే పరిస్థితి ఉందో, ఆ పరిస్థితి నుంచి మళ్ళీ హిందూ సమాజాన్ని ఒడ్డెక్కించే ప్రయత్నం చేయడానికి మీరు ఒక మాటగా చెన్నయ్య స్వామికి తెలియజేస్తే వారి సమక్షంలో మనం కూర్చుని, లేదా ఇరు వర్గాలు ఒక దగ్గర చేరి వారు ఎందుకు అలా అనాల్సి వచ్చింది అనే అంశం మీద చర్చించుకుంటే బాగుంటుంది. ఉభయతారకంగా ఉంటుంది. హిందూ సమాజానికి ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడేసి, అంటే ఏదైతే సందిగ్ధత ఉందో ఆ సందిగ్ధత నుంచి బయటపడేసి ఒక మార్గదర్శనం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమాజంలో రచ్చ అవుతున్నది. ఈ రచ్చ నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది అని ఒక మాట శృంగేరి జగద్గురువులు చెప్పొచ్చు. చెప్పి వారి మాధ్యమంగా చెన్నజీర స్వామి వారికి ఒక సమాచారం ఇరు వర్గాలు కూర్చో. కాబట్టి ఈ ప్రయత్నం ఏమీ చేయకుండా ఊరకనే చెన్నజీర స్వామి వారిని ఆడిపోసుకోవడం, నిందించడం చాలా బాధాకరంగాను, చాలా ఇబ్బందికరంగాను ఉంది సమాజానికి. కాబట్టి హిందూ సమాజాన్ని మీరు డైలమాలో పెట్టకుండా, హిందూ సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయకుండా, హిందూ సమాజాన్ని ఒక సరైన మార్గంలో నడిపించే చతురామ్నాయ పీఠాలు కావచ్చు, లేదంటే ఆచార్య పరంపరలో ఉన్న పరివ్రాజకాచార్యులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఒక దగ్గర కూర్చుని ఆ సమస్యని పరిష్కరించి సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సిందిగా మాకు ప్రార్థన. ఈ రకమైన చర్చ సమాజంలో జరుగుతుంది. ఎందుకు ఇలా చేయకూడదు? తద్వారా సమస్య తీరుతుంది. మరల హిందూ సమాజంలో ఈ వైషమ్యాలు కానీ, శైవ వైష్ణవ వ్యత్యాసాలు కానీ లేవకుండా మళ్ళీ వీటిని పునరావృతి కాకుండా దీనికి ఒక పరిష్కారం వెతికి, అయ్యా ఎక్కడో దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది, నడిపించాలి కాబట్టి అని ఒక మాట చెప్పి
ఇరు వర్గాలు శాంతి అంటే విధానాలతో మాట్లాడుకుని ఒక కొలిక్కి వచ్చి హిందూ సమాజాన్ని నడిపిస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. కాబట్టి ఆలోచించండి. ఊరికి నేను నోరు పారేసుకోవడం వల్ల, గట్టి గట్టిగా అరవడం వల్ల, శంకరుల శిష్యులము, శంకరుల అనుయాయులము అని చెప్పుకుంటున్న మనం తప్పు చేస్తున్నామో, ఒప్పు చేస్తున్నామో అనేది మన కన్ఫ్యూజన్లో ఉన్నాం. గతంలో కూడా నేను మాట్లాడిన అంశంలో శంకరులు 72 పాషండ మతాల పెద్దలను కూర్చుండబెట్టి వారితో చర్చించి మాట్లాడి వారిని మెప్పించి ఒప్పించి వారిని భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లోకి తీసుకొచ్చారు. అంతేగాని వారిని వ్యతిరేకించి చేయలేదు వారు. కాబట్టి ఈ రకమైన సాంప్రదాయం సహృద్భావ వాతావరణంలో, ప్రేమపూర్వక వాతావరణంలో ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అనే అంశాన్ని మనం జగద్గురు ద్వారా లేదా శృంగేరి పీఠం ద్వారా మనం మాట్లాడి ఆ పెద్దల ద్వారా ఈ పెద్దలను కూర్చోబెట్టి వారి ఇరువురి సమక్షంలో ఒక కొలికి వస్తే బాగుంటుందనేది ఆలోచన. కాబట్టి ఇప్పటికైనా ఈ వివాదాన్ని ఆపి, చర్చని ఆపి, ఎందుకంటే అవతల వాడికి దొరికితే చాలు హిందూ సమాజం అనే ప్రయత్నంలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే విపరీతంగా మాట్లాడుతున్నారు. ఎవ్వడు చూస్తే వాడు యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు, రచ్చరచ్చ చేస్తున్నారు. హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి రాబోయే కాలంలో కొలిక్కి తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేయాలని, ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టాలని, స్వామివారు చెప్పింది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు నిజం, దేని ఆధారంగా దాన్ని చెప్పారు, ఏ పుస్తకం ఏ గ్రంథం ఆధారంగా ఇది బయటకు వచ్చింది అనే విషయాన్ని కూలంకషంగా చర్చించి ఒక కొలిక్కి రావాలని, హిందూ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.